స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర, స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర. ఆలించి మా మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగ దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కెనడా టొరంటో దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి రాయప్పరెడ్డి మరియు వట్టి నదియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వట్టి అనీషా, వట్టి సమీర్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ క్రీస్తు శిష్యులు రెవరెండ్ ఫాదర్ గాదే బాలస్వామి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విచారణ ఈదవరప్రసాద్, మీనా, జ్యోతి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధాలు కలగచేయాలని, చిన్న కుమారుడు శాశ్వత్కు త్వరలో జరుగు ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్లో సీటు రావాలని ఆ దేవాది దేవుణ్ణి దీవెనలు కలగచేయాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఎరువ అలెక్స్ రెడ్డి సుశాంతి తలంపు ప్రకారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎరువ బాలసాత్విక్ రెడ్డికి దీవెన్లు, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ ఎరువ అంతోని రిత్విక్ రెడ్డి అంబాటి నిష్వత్కు ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ తుమ్మ చిన్నప్పరెడ్డి గారి పుట్టినరోజు మరియు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం పదవి విరామణ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని తుమ్మ చిన్నప్పరెడ్డి, కవిత కుమారి మరియు సౌరీలు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ అవ్వారి యాతిన్ సౌరి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ ప్రత్యూష, స్నేహ, చైతన్య, మల్లేశ్వరి, స్లీవ జోజి, రాణి, అంతయ్య సౌరీలు, శాంతయ్య, హనీషా, కిరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగుతాను అని అంటున్నారు. మన జీవితంలో చూస్తే ఎన్నో కష్టాలు, భారాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మరి సంబంధాలు తెగిపోయి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో సమస్యలు. ఇలాంటి సమస్యల్లో మనం ఎవరి వద్దకు వెళుతూ ఉన్నాం, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం, ఎవరి వద్ద పరిష్కారం దొరుకుతుంది అని చాలాసార్లు అన్వేషిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం ఎవరి నిపుణులు ఉంటే వారి దగ్గరకు వెళ్తూ ఉంటాం, కానీ యేసు ప్రభు ఉన్నారని మర్చిపోతూ ఉంటాం. ఆ దేవుడు నాకు విశ్రాంతినిస్తాడు, ఆ దేవుడే నాకు పరిష్కారం అని మర్చిపోతూ ఉంటాం. మరి మనందరూ కూడా ప్రభు తెలియజేస్తున్నారు, భారముచే అలసి సొలసి ఉన్న ఓ ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నారు.
మరి ఇలాంటి గొప్ప వాగ్దత్వం మరి మన జీవితంలో ఈ గొప్ప వాక్యం మన జీవితంలో నెరవేరాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు పాపాలను కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఉన్నవాడను, ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను. మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు. మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలులను ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చుటకు గాని నేనెవ్వడను అనెను. దేవుడు, నేను నీకు తోడయిందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో. ఐగుప్తు దేశము నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలెను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను గదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలెను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలులతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలులతో నీవిట్లు చెప్పవలెను, నీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను ఒక చోట చేర్చి వారితో, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యావే నాకు ప్రత్యక్షమయ్యననియు ఆయన మీతో నేను చూడనచ్చి తిని, ఐగుప్తు దేశీయులు మీకు పెట్టిన ఎంత గమనించి తిని, మీరు పీడింపబడుచున్న ఐగుప్తు దేశము నుండి కననీయులు, హిత్తీయులు, అమరేయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యోబిసీయులు నివసించుచున్న దేశమునకు పాలు తేనెలు జాలువారి దేశమునకు మేము నిశ్చయించి తిని అని నన్ను చెప్పమనెను అని పలుకుము. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు ఇశ్రాయేలీల పెద్దలతో, ఐగుప్తు దేశ ప్రభువు నమ్మకమునకు వెళ్ళవలెను. వెళ్ళి హెబ్రీయుల దేవుడైన యావే మాకు ప్రత్యక్షమయ్యెను. కావున 3 రోజుల పాటు అడవిలో ప్రయాణము చేసి మా దేవుడైన యావేకు బలి సమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము అని అతనితో చెప్పవలెను. తనకంటే పై చేయి వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నా గాని ఐగుప్తు దేశ ప్రభు మిమ్ము పోనీయడు. నాకు తెలియను. కావున
నేను నా శక్తిని చూపుదును. ఐగుప్తు దేశములో నేను అద్భుత కార్యములు చేసి దానిని దెబ్బ కొట్టుదును. ఇక ఆ తరువాత అతడు మిమ్ము పోనిచ్చును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విస్తము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. అందరూ. ఆయన తన నిబంధనము నిత్యము పాటించును. ఆయన తన నిబంధనము నిత్యము పాటించును. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఇస్సాకునకు తాను చేసిన బానును కలకాలము నిలుపుకొనును. ప్రభువు అచ్చట తన ప్రజలను తామరవంతంగా వృద్ధి చేసెను. వారిని తమ శత్రువుల కంటెను బలవంతులు చేసెను. ఆయన ఐగుప్తీయులు ఇశ్రాయేలులను ద్వేషించి వారి పట్ల కపటముగా వర్తించినట్లు చేసెను. అందరూ. ఆయన తన నిబంధనను నిత్యము పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. అంతటా ప్రభువు తన సేవకుడైన మోషేను తాను ఎన్నుకొనిన అహరోన్ను పంపెను. వారు అచ్చట ప్రభువు మహాకార్యములను చేసి చూపిరి. ఆయన హాము దేశమందు అద్భుత కార్యములను ప్రదర్శించెను. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యమును పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువి బాధలు తీర్చును. నీ పడలిక తొలగించును. బాధలు తీర్చును. నీ పడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు
తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి పిలచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు ఇట్లా నేను భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకెళ్ళి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పఠనంలో చూసినట్లయితే మోషే యావే ప్రభువుని తన యొక్క పేరును అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నేను ప్రజలకు వెళ్ళి ఏమని చెప్పాలి, ఎవరు చెప్పారని చెప్పాలి, మరి నీ పేరు ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, నేను ఉన్నవాడను అని. ఇది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే టు బీ అంటారు. ఎందుకు ఉన్నవాడను అని ప్రస్తుత సమయాన్ని గురించి చెప్తున్నారు అంటే, ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటారు. ప్రభు ఎప్పుడో ఉన్నవాడు కాడు, భవిష్యత్తులో ఉండేవాడు కాదు, ఎప్పుడు కూడా మనతో అంటే ఈ యొక్క మానవునితో సహవాసం చేసేటువంటి దేవుడు అని తన యొక్క నామాన్ని చెప్పటం లేదు. ఇక్కడ పేరు కాదు చెప్పింది, తన యొక్క తత్వాన్ని చెప్పాడు, తన యొక్క స్వభావాన్ని తెలియజేశారు. చాలాసార్లు మానవులైనటువంటి మనం ఎవరైనా మన పేరు అడిగితే మన యొక్క పేరుని చెప్తాం, అంటే మనల్ని వారు ఈ విధంగా గుర్తించుకోవచ్చు. నా పేరు చెప్పినప్పుడు పలానా వ్యక్తి అంటే పలానా వ్యక్తిని బట్టి పేరును బట్టి ఇతను అంటారు. కానీ దేవుడు నేను ఉన్నవాడును అన్నప్పుడు ఇక్కడ దేవుడి పేరు చెప్పటం లేదు, దేవుని యొక్క స్వభావం తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాడు. అంటే నేను మానవులతో ఎల్లప్పుడూ వారిని విడిచిపెట్టకుండా ఉండేవాడను అని తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే అలాంటి మంచి దేవుడు ఈ యొక్క లోకానికి మనవలే జన్మించారు, మానవుని జన్మించాడు క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు ఈరోజు సువార్తలో మనతో పలుకుతూ ఉన్నారు. ఏమని? భారము చేయాలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అన్నారు. ఈ యొక్క వచనాన్ని చాలామంది చాలాసార్లు చదువుకుంటారు. ఎప్పుడైతే తమ జీవితాల్లో కష్టాల మీద కష్టాలు వస్తుంటాయో ఇలాంటి వాక్యం చదువుకొని చాలా ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. చాలామంది నాతో తమ యొక్క అనుభూతిని పంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు మాకు చాలా ధైర్యం వస్తుంది, ఆ ప్రభువు నిండుగా మాతో ఉన్నారు అని మాకు ఒక ఉపశమనం వస్తుంది అని తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి కాలంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో తెలివిమంతులమయ్యాం. అయితే ఈ యొక్క ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? కొన్నిసార్లు ఇన్నర్ చైల్డ్హుడ్ హీలింగ్ అంటారు.
తర్వాత పాస్ట్ హీలింగ్ అంటారు, అసలుకి ప్రస్తుత హీలింగే లేదు. ఈ విధంగా రకరకాలుగా మాధ్యమాలతో ఇక మీ యొక్క పాత గతించినటువంటి గాయాలుంటే వాటిని నయం చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఒక సైకలాజికల్గా, మానసికంగా మనల్ని కొంత ఉపశమనం లభిస్తుండొచ్చు, కానీ అది నిజంగా సంపూర్తిగా నయం కాదు. ఏ భారమైనా, ఏ కష్టమైనా సంపూర్తిగా నయం కావాలంటే మనం క్రీస్తు ప్రభుని చేరుకోవాలి, క్రీస్తు ప్రభుని ఆశ్రయించాలి, క్రీస్తు ప్రభుతో మనం మాట్లాడాలి, సంభాషించాలి. అప్పుడే మనకు ఈ యొక్క పరిష్కారం దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏమని నేర్చుకో అంటున్నారు? నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను. అంటే నేను వినమ్రుణ్ణి, నన్ను నేను తగ్గించుకునేవాడిని. అలాంటి గుణాన్ని మీరు నేర్చుకోవాలి. ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు జీవితం భారంగా ఉంది అంటే మనలో చాలా వరకు గర్వం ఉంది, స్వార్థం ఉంది, స్వలాభం ఉంది, ఇతరులంటే పట్టించుకోము, తర్వాత ఉదాసీనత, ఇలాంటి దుర్గుణాల వల్లనే మనం ఈ యొక్క జీవితాన్ని భారంగా భావిస్తున్నాం, స్వార్థం వల్ల. దానికి భిన్నంగా మనం ఇతరులతో కలివిడిగా ఉన్నట్లయితే, కలిసిమెలిసి ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. అది క్రైస్తవత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలంటే, ఒక అతను ఉన్నాడు, చాలా ఆస్తిపరుడు. తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వేరే ఇతర దేశాల్లో ఉన్నారు, అమెరికా, యూరోప్లో ఉన్నారు. కానీ ఇతనొక్కడే ఈ దేశంలో ఉండి ఆయనకి ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్లో ఇళ్ళు ఉన్నాయి, తర్వాత పెద్ద భవనాలు ఉన్నాయి. ఇక ఎక్కడైనా తను ఎక్కడికి వెళ్ళినా తనకు ఒక ఇల్లు అంటూ ఉంది. కానీ ఆ వ్యక్తి తనకున్నటువంటి ఇంటిలో పడుకోకుండా ఆయన వెళ్ళి హోటల్లో రూమ్స్ బుక్ చేసుకొని పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు కూడా తను ప్రేమించే వాళ్ళు లేరు కాబట్టి ఈ విధంగా ఎన్ని ఉన్నా కూడా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఓసారి తన మిత్రుడు పిలిచాడు. ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఇల్లులో తన మిత్రుడు పిలిచాడు. అతను కూడా అందరిలాగా వెళ్ళాడు ఆ పుట్టినరోజు పండక్కి. వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఇతను గొప్పవాడు, ఎన్నో ఇండ్లు ఉన్నటువంటి వాడు, ఇదేంది ఇంత చిన్నగా ఉంది ఇల్లు, ఇంతమంది ఎరుగ్గా ఉంది అని ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో తన ఫ్రెండ్ భార్య బయటకు వచ్చి తన్ను ఎంతో ఆప్యాయతగా పలకరించింది. అటు తర్వాత వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా వచ్చి, అంకుల్ బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, జీవితం ఎలా ఉంది అని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో పలకరింపుతో ఉన్నప్పుడు, అప్పుడు వరకు ఇరుగ్గిరుగ్గా ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు తనకు విశాలంగా కనిపిస్తుంది. అప్పుడు వరకు ఇబ్బంది పడినటువంటి ఆ వ్యక్తి ఎంతో సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు, వారి యొక్క ప్రేమను అనుభూతి పొందుతూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఎదిగో నాకు ఇన్ని ఉన్నా కూడా నా యొక్క ఒంటరితనమే నన్ను బాధిస్తుంది, నాకు ఇలా ప్రేమించే వాళ్ళు, ఆప్యాయత చూపించే వాళ్ళు ఎవరు కూడా లేరు అని అప్పుడు తనకు అవగాహన తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన యొక్క ఒంటరితనంలో, స్వార్థంలో, స్వభావంలో ఇలాంటి భారంగా ఉంటుంది. మరి ఎవరిని చేరుకోవాలి అంటే క్రీస్తు ప్రభునే. మరి క్రీస్తు ప్రభు యొక్క ఆ తగ్గింపు తత్వాన్ని, ఆ వినమ్రతను, సాధుశీలతను మనం నేర్చుకోవాలి. అందుకే పునీత అగస్తిన్ వారు అంటారు, మతానికి కావలసింది ఒకే ఒకటి అంటాడు, క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండటానికి ఒకే ఒక తత్వం కలగాలి అంటాడు. ఏంటిదంటే వినమ్రత అంటాడు. 3 గుణాలు ఉండాలంటాడు. 3 ఏంటి అంటే వినమ్రత అంటాడు. మరి రెండవది ఏంటి అంటే వినమ్రత అంటాడు. మూడవది ఏంటి అంటే వినమ్రతనే అంటాడు. ఈ వినమ్రత ఉన్నట్లయితే ఆ మతం యొక్క సారాంశం అది. క్రీస్తు ప్రభుని వెంబడించట్లో ఆ గొప్పతనం ఉంటుంది అని అగస్తీను వారు చెప్తూ ఉన్నారు.
అందుకే అగస్త్యను వారు అంటారు, ఇదిగో ప్రభువా, మీరు నా యందు లేనట్లయితే నా జీవితమే వృధా అంటారు, నా జీవితానికి ఎలాంటి శాంతి లేదు అంటారు. మరి ప్రభు మన జీవితంలో ఉంటే ఆ శాంతి మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ కాడి అన్నారు, కాడి, మరి కొంతమంది కాడిమాను అంటారు, ఇంకొంతమంది కాడిమాకు అంటారు. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇప్పుడు ట్రాక్టర్ల యుగం, ఈ ఎద్దులు, ఈ యొక్క కాడిమ్రాను, కాడిమాకు ఇవన్నీ కూడా కనిపించటం లేదు. ఈ యొక్క బండ్లు, తర్వాత నాగలి, వీటికి ఉండేటి మనం గమనించినట్లయితే ఆ కాడి ఎడ్ల మీద ఉండేది, ఎడ్ల మెడ మీద ఉండేది. అయితే అవి మనం ఎడ్ల మీద ఉన్నప్పుడు ఒక భారంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అది ఆ ఇజ్రాయేలు ప్రజలు, ఫరిజేయులు ఆ విధంగా గమనిస్తున్నారు, ఇది ఒక భారంగా. అంటే ఆనాడు వారు పెట్టినటువంటి ఆ శాసనాలు కూడా భారంగా ఉండేటివి. అలాంటి సందర్భాల్లోనే క్రీస్తు ప్రభు అంటున్నారు, భారముచే అలసి సొలసి ఉన్న జనులారా, ఇదిగో ఆ శాసనాలు భారంగా ఉంటే నా నుంచి నేర్చుకోండి. ప్రభు ఏం నేర్పిస్తున్నారు? ప్రేమ, దీనత, వినమ్రత, ఇలాంటి సుగుణాలు నా నుంచి నేర్చుకోండి, ఇవి సులువైనవి, పాటించండి మీ జీవితాల్లో అని ప్రభు మనతో అంటున్నారు. కానీ ప్రభు ఆ కాడిని ఏ విధంగా చూస్తున్నారంటే, ఆ కాడి ఏం చేస్తుంది? 2 ఎద్దుల్ని కలుపుతూ ఉంది. రెండవదిగా, ఒక ఎద్దుకు ఆ బలం సరిపోతే ఇంకొక ఎద్దు ఆ బలాన్ని ఇస్తుంది. అంటే ఇద్దరు కలిసి ఉండాలి, ఒకరికి కష్టమైతే ఇంకొకరు సహాయం చేయాలి అనే ఆలోచనలో ప్రభు చెప్తున్నారు. మరి ప్రభు ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, మీరు నా యొద్దకు రండు, నా కాడిని ఎత్తుకొండు, తర్వాత మీరు విశ్రాంతి పొందండి అంటున్నారు. మరి ఎవరి వద్దకు పోనవసరం లేదు. మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక సమస్య, మానసిక సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలు, తర్వాత బంధాలు తెగిపోవటం, కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే క్రీస్తు ప్రభు సిలువను చూడండి, క్రీస్తు ప్రభువుని చూడండి, క్రీస్తు ప్రభువుతో మాట్లాడండి, ప్రార్థన చేయండి, అక్కడనే మనకు పరిష్కారం దొరుకుతుంది. భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అభయాన్ని ఇస్తున్నారు, సమస్యకు పరిష్కారం ఇస్తున్నారు. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి మఠ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి, వారు చేస్తున్నటువంటి స్వార్థ కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ ఎందరో మీ యొక్క వాక్యాన్ని ఆలకించి తమ జీవితంలో అన్వయించేలా దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీనిలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలని, వారి పిల్లలను దీవించండి. ఇంకా ఈ దివ్యవాణి ఏ విధంగా శ్రమించినా కూడా ఆ శ్రమకు తగిన ఫలాలను ఇవ్వండి. ఇంటింట సువార్త అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి దివ్యవాణి ఆశీర్వదించండి. ఇందుకై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాల కోసమై పూజలు పెట్టించి వారిని ఆశీర్వదించండి. ఇంకా ఎందరో ఆర్థికంగా సహాయం చేసేటువంటి కుటుంబాలని కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మీరు మాకు బోధించిన విధంగా మేము స్వార్థంతో, స్వలాభంతో కాకుండా నిస్వార్థంతో, మరి నిండు ప్రేమతో అందరినీ కలిసి మెలిసి ఉండి అందరినీ ఒక మీ యొక్క రాజ్యంలో వైపు నడిపే విధంగా మమ్మల్ని దీవించండి. ఎన్నో భారాలు, ఎన్నో శ్రమలు, మా జీవితాల్లో కష్టాలు ఉన్నాయి ప్రభువా.
అలాంటి సమయాల్లో మేము మిమ్మల్ని చేరుకొని మీ నుండి శక్తిని మరి అనుగ్రహాన్ని పొందే విధంగా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో బాధపడే వారిని, అనారోగ్యంతో బాధపడే వారందరినీ కూడా మీకు అర్పిస్తూ వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబాల్లో శాంతిని నెలకొల్పండి. కొన్నిసార్లు క్షమాపణ అనేటువంటి గుణాన్ని వారికి దయచేయండి. వారు కలిగినటువంటి పిల్లల్ని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయవడిగ హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. హృదయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయ హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించున్న నీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపుము. ఈ అర్పణను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తులనితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వల్ల మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించే వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకమును మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరి మాతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై ఆద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై ఆద్వైతమై అనురాగమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొన్న మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబున కెగసెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే.